సుమన్ టీవీలో మీ బిజినెస్ ప్రమోషన్స్ కోసం ఈ కింది నెంబర్ను సంప్రదించగలరు. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను విష్ణు. ప్రస్తుతం నాతో పాటు ఆంఫీ రిజిస్టర్డ్ మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ డాక్టర్ బచ్చు అనిల్ కుమార్ గారు ఉన్నారు. సార్తో మాట్లాడదాం. అనిల్ గారు నమస్తే. సార్ నమస్తే అండి విష్ణు గారు. అనిల్ గారు, ఒకసారి ఇవాళ మార్కెట్ క్లోజింగ్ ఎక్కడ చూద్దాం. 20th జూలై మండే, ఇవాళ 20వ తారీఖు జూలై మండే. సెన్సెక్స్ విషయానికి వస్తే 442 పాయింట్ల నష్టంతో 77,708 వద్ద క్లోజ్ అయింది. నిఫ్టీ విషయానికి వస్తే 95 పాయింట్ల నష్టంతో 24,238 వద్ద క్లోజ్ అయింది. బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే 576 పాయింట్ల నష్టంతో 57,945 వద్ద క్లోజ్ అయింది. సో ఏంటి ఇవాళ మార్కెట్లు కంప్లీట్ నెగిటివ్గా క్లోజ్ అయినాయి. మార్కెట్ని వెంటాడుతున్న భయాలు ఇంకా ఏమున్నాయి అసలు? మార్కెట్లు వెంటాడుతున్న మేజర్ భయం ఆల్రెడీ ఎనీహౌ మళ్ళీ యుద్ధం, మళ్ళీ క్రూడ్ ఆయిల్ అనేది ఓవర్ హ్యాంగ్ లాగా ఎలాగో మెడపై కత్తిలాగా వేలాడుతూనే ఉంది. అది ఏ రోజైనా పడవచ్చు. ఎందుకంటే ఇవాళ క్రూడ్ ఆయిల్ మళ్ళీ 90 బ్రెంట్ 90 దాటేసింది. సో మొన్నటి వరకు 70 దగ్గరకు వచ్చింది, ఇప్పుడు 90కి వచ్చింది. అది 100 ఎప్పుడు టచ్ అవుతుందో తెలియదు. ఎందుకంటే మళ్ళీ ఇరాన్ హార్ముజ్ జలసంధిలో ఉన్న కమర్షియల్ షిప్పింగ్ మీద దాడి చేసింది ఓవర్ ద వీకెండ్. అదొకటి ఎలాగ ఉంది. దానితో పాటు ఏంటంటే వారాంతంలో ఇంకొక మేజర్ ఇష్యూ ఏంటంటే హెచ్డిఎఫ్సి బ్యాంక్ తన రిజల్ట్స్ అనౌన్స్ చేసింది. ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా అండర్ పర్ఫార్మెన్స్ హెచ్డిఎఫ్సి. అండ్ కన్సిడరింగ్ ఏంటంటే హెచ్డిఎఫ్సి ఏంటి మేజర్ కాంపోనెంట్ సెన్సెక్స్లో కానీ నిఫ్టీలో కానీ. సో అంత పెద్ద ఈక్విటీ పర్ఫామ్ చేయకపోయేసరికి చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తూ ఉన్నారు. ఇవాళ సెల్ ఆఫ్ జరిగింది. నియర్లీ 4% హెచ్డిఎఫ్సి డౌన్ అయింది. అందుకే బ్యాంక్ నిఫ్టీ యొక్క 560 డౌన్ అవ్వడానికి కారణం ఏంటంటే హెచ్డిఎఫ్సి తనతో పాటు వేరే బ్యాంకింగ్ సెక్టర్లో ఉన్న స్టాక్స్ కూడా పుల్ చేసింది. అంటే బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్ సెక్టర్లో హెచ్డిఎఫ్సి మార్కెట్ లీడర్ కదా, మార్కెట్ లీడర్. సో అందుకోసమే ఇవాళ బ్యాంక్ నిఫ్టీ కూడా పడిపోవడానికి కారణం మేజర్ హెచ్డిఎఫ్సి. ఏంటంటే వాళ్ళ నెట్ ఇంట్రెస్ట్ మార్జిన్ అంటాం, అది మన లోయెస్ట్, ఇప్పటివరకు వన్ ఆఫ్ ద లోయెస్ట్ ఆఫ్ ఎన్ఐఎం. యాక్చువల్లీ హెచ్డిఎఫ్సి ఏంటి వెరీ గుడ్ క్వాలిటీ బ్యాంక్. మనం హిస్టారికల్లీ ఏంది ఎప్పుడు దాన్ని మంచి క్వాలిటీ బాగుంది అంటాం. అందులో వన్ ఆఫ్ ద రీజన్ ఏంటంటే ఎన్ఐఎం బ్యాంకుల యొక్క మెజర్, ప్రాఫిటబిలిటీ మెజర్ ఏంటి? ఎన్ఐఎం అంటే వాళ్ళు తీసుకొచ్చిన క్యాపిటల్ అండ్ వాళ్ళు అప్పిస్తున్న క్యాపిటల్కి డిఫరెన్స్. సో వాళ్ళు మనకి డిపాజిట్లకు ఇస్తున్న ఇంట్రెస్ట్ 6% అనుకుంటే వాళ్ళ అప్పు 10-11 అంటే 10 ఇస్తే 4% ఎన్ఐఎం అనమాట. ఇక్కడ ఎన్ఐఎం వీళ్ళది లోయెస్ట్ 3.4 దగ్గరికి పడిపోయింది. దీనికన్నా ఈవెన్ ఐసిఐసిఐ ఇస్ గుడ్. ఐసిఐసిఐ గేవ్ వండర్ఫుల్ రిజల్ట్. ఎగ్జిక్యూషన్ బాగుంది, అంతా బాగుంది. రైట్ ఆఫ్ చేసాము ఒక 2 years బ్యాక్, దానికన్నా కూడా చేసింది అనమాట. సో ఆ ఎక్స్పెక్టేషన్ కన్నా చాలా అండర్ పర్ఫామ్ చేయడం వల్ల సో హెచ్డిఎఫ్సి ఈజ్ 4% డౌన్ అయింది. దాంతోపాటు వేరే స్టాక్స్ కూడా మోస్ట్ ఆఫ్ ద బ్యాంకింగ్ స్టాక్స్ ఇవాళ డౌన్ అయ్యాయి. అందుకే మనం ఇవాళ చూసాము ఈవెన్ లాస్ట్ ఒక 2-3 అవర్స్లో మళ్ళీ రికవర్ అయింది వేరే సెక్టర్ సపోర్ట్ తప్ప. అందులో ఒకటి ఏంటంటే మాత్రం ఆర్ఐఎల్ వండర్ఫుల్ రిజల్ట్ ఇచ్చింది, రిలయన్స్. సో దానివల్ల అట్లీస్ట్ ఈ డ్రాగ్ అనేది కొంచెం రికవరీ అయింది. సో యాక్చువల్లీ చూసుకుంటే నియర్లీ 0.8-0.9% కూడా మధ్యాహ్నం 10-11 వరకు పడిపోయింది నిఫ్టీ. బట్ చివరికి వచ్చారు 0.35-0.34% డౌన్ అయింది మార్కెట్. రీజన్ ఏంటంటే అదర్ థింగ్స్ లైక్ స్ట్రాంగ్ ఆర్ఐఎల్ నియర్లీ వన్ ఆఫ్ ద బెస్ట్ ప్రాఫిటబిలిటీ మార్జిన్ ఇచ్చింది ఆయిల్ టు కంప్యూటర్. ఈవెన్ వెన్ కంపేర్ టు ఇప్పుడు కరెంట్ జరుగుతున్న యుద్ధ పరిస్థితుల్లో కూడా మంచి మార్జిన్స్ ఇచ్చింది అనమాట. సో ఎక్స్పెక్టెడ్ రిజల్ట్స్ కన్నా చాలా బాగా ఇవ్వడం వల్ల సో మోస్ట్ ఆఫ్ ద కంపెనీస్ మోస్ట్ ఆఫ్ ద అనలిస్టులు అందరూ కూడా రీరేట్ చేశారు ఇప్పుడు ఆర్ఐఎల్ స్టాక్స్ కొనొచ్చు అని చెప్పారు. సో దట్ ఈస్ వన్ రీజన్ వేర్ ఇట్ హెస్ డన్ వండర్ఫుల్. సెకండ్ ఇంకా అంటే అట్లీస్ట్ ఈ రికవరీ బెటర్ దాన్ మార్నింగ్ ఎక్స్పెక్టేషన్ కన్నా బెటర్ పర్ఫామ్ చేయడానికి కారణం ఐసిఐసిఐ బ్యాంక్. అది కూడా వండర్ఫుల్ రిజల్ట్స్ ఇచ్చింది, స్ట్రాంగ్ పర్ఫార్మెన్స్ ఇచ్చింది. ఇది ఈ క్వార్టర్లో వెదర్ ఇట్ ఈస్ అర్నింగ్స్ అనుకున్న దానికన్నా 1% ఎక్కువగా ఇచ్చారు. ప్రాఫిటబిలిటీ బెటర్గా ఉంది, క్వాలిటీ ఎన్పిఏ తగ్గింది, అండ్ అన్నిటికన్నా ఇంపార్టెంట్ ఎన్ఐఎం పెరిగింది. సో రెండిట్లో కంపేర్ చేసుకుంటే ఐసిఐసిఐ డిడ్ వెల్. సో దానివల్ల ఏమైందంటే ఇవాళ స్టాక్ కూడా బాగా పర్ఫామ్ చేసింది. ఇంకా కొన్ని థింగ్ ఏంటంటే మాత్రం కొంచెం టెక్నికల్ రీజన్స్ కూడా చూసుకుంటే ఏంటంటే సో మొన్న
జస్ట్ రేంజ్ బ్రేక్అవుట్ అయింది. ఇవాళ కూడా అంతే. ఇవాళ అనుకున్నాం యాక్చువల్లీ మైనస్‌లోకి వెళ్ళిపోతే ఇవాళ 1 or 2% అనుకున్నారు. ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ద మార్కెట్స్ వరల్డ్ వైడ్ మార్కెట్స్ కూడా నెగెటివ్‌గా ఓపెన్ అయినాయి. నెగెటివ్‌గా ఇప్పుడు ఈవెన్ ఏషియన్ తర్వాత ఇప్పుడు యూరోపియన్ మార్కెట్స్ కానీ, అమెరికన్ మార్కెట్స్ కూడా ఇవాళ వచ్చేవి కూడా నెగెటివ్‌గా ఉండొచ్చు అని ఎక్స్‌పెక్టేషన్స్ ఉన్నాయి. ఎందుకంటే అక్కడ డేటా ఇన్ఫ్లేషన్ డేటా ప్లస్ యుద్ధము ప్లస్ క్రూడ్ ప్రైస్ ఇవన్నీ కలుపుకొని. సో ఇవి జనరల్‌గా చూస్తే కనబడ్డ మేజర్ రీజన్స్. బట్ దాంతోపాటు కొన్ని సెక్టర్ వైజ్ చూసుకున్నా సరే, కొన్ని సెక్టర్లు ఇవాళ డీసెంట్‌గా ఉన్నాయి. కొన్ని మంచిగా పర్ఫామ్ చేసిన సెక్టర్లు మాత్రం ఇవాళ తీసుకుంటే సో అండర్ పర్ఫామ్ చేసిన పక్కా బ్యాంకింగ్ జనరల్‌గా అనుకున్నా. బట్ పిఎస్యూ బ్యాంక్స్ మాత్రం 2.74% పెరిగింది. అంటే సర్ప్రైజ్ యాక్చువల్లీ. ఓన్లీ ఇవాళ డౌన్ అయింది ఏంటంటే ప్రైవేట్ బ్యాంక్. నిఫ్టీ ప్రైవేట్ బ్యాంక్ 2.2% డౌన్ అయింది. సో అండ్ దాంతోపాటు కొంచెం ఫార్మా ఒకటి మళ్ళీ పికప్ అయింది. 1.37% సెక్టర్ రొటేషన్ నడుస్తూ ఉంది. హెల్త్ కేర్ కూడా అంతే, మీడియా కూడా అంతే. గెయినర్స్ కూడా చూస్తే నేను చెప్పినట్టు పిఎస్యూ బ్యాంక్స్ సపోర్ట్ కారణం ఏంటంటే పంజాబ్ నేషనల్ బ్యాంక్, యూనియన్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడా 3 కూడా 3-4% పెరిగాయి ఇవాళ. సో లేకపోతే యాక్చువల్లీ ఏంటంటే ఇవాళ లార్జ్ క్యాప్ నిఫ్టీ 50 ఇంకా డౌన్ అయ్యేది. టారెంట్ ఫార్మా కూడా బాగా 5% పైన పికప్ అయింది. ఇండియన్ బ్యాంక్. సో బేసికల్లీ ఇవాళ ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్స్ హావ్ డన్ వెల్. అవేంటంటే వాటి కంట్రోల్ స్ట్రాంగ్గా ఉంది, ఎన్ఐఎం స్ట్రాంగ్గా ఉంది, ఎన్పిఏ తక్కువగా ఉన్నాయి మోస్ట్ ఆఫ్ ద బ్యాంక్. సో గోయింగ్ ఫార్వర్డ్ కూడా నెక్స్ట్ ఫ్యూ డేస్లో కూడా ఇన్వెస్టర్స్ ఎవరైనా చూడాలంటే మాత్రం ప్రాబబ్లీ పిఎస్యూ బ్యాంక్ సెక్టర్ ఇస్ లుకింగ్ స్ట్రాంగ్. ఇండివిజువల్ స్టాక్స్లో మాత్రం ఇవాళ ఇప్పుడు ఈ క్వార్టర్లో మంచి రిజల్ట్స్ ఇచ్చిన ఏవైతే ఉన్నాయో వాటిలో ఫోకస్ చేయడం చాలా ఇంపార్టెంట్. ఇన్స్టెడ్ ఆఫ్ జనరల్గా ఒక ఇండెక్స్లోకి వెళ్ళే కన్నా గో విత్ దట్. అండ్ ఐటీ ప్రాబబ్లీ ఇవాళ కొంచెం డౌన్ అయింది, బట్ ఇట్ విల్ కమ్ బ్యాక్ అగైన్ ఈ టైంలో. అండ్ ఫార్మా, హెల్త్ కేర్ ఫర్ నెక్స్ట్ సమ్ టైమ్ విల్ డూ గుడ్ బికాస్ ఆఫ్ క్రూడ్ ఆయిల్ ప్రైజెస్ ఎక్కువగా ఉన్నాయి కాబట్టి. మోస్ట్ ఆఫ్ ద అదర్ సెక్టర్స్ మీద కాస్ట్ ప్రెషర్ పెరుగుతూ ఉంటుంది, ఇన్ఫ్లేషన్ ప్రెషర్ పెరుగుతూ ఉంటుంది, పెట్రోలియం ప్రైజెస్ మళ్ళీ పెరిగితే. సో ఇవన్నిటికీ కొంచెం తట్టుకునే ఏంటంటే ఫార్మా అండ్ హెల్త్ కేర్. సో ఇప్పుడు ఏంటంటే కొన్ని రోజులు మాత్రం మార్కెట్ రేంజ్ బౌండ్ ఉండబోతుంది. ఇంకా కొంచెం కరెక్షన్ అయినా విల్ నాట్ బి సర్ప్రైజ్. రైట్. అండ్ అనిల్ గారు, అంటే ఇవాళ ప్రోగ్రాంలో ఇంకొక విషయం గురించి కూడా ప్రస్తావిద్దాం అనుకుంటున్నారు. కోవిడ్కి సంబంధించిన వార్తలు మళ్ళీ వస్తున్నాయి, చూసారా టీవీలో కానీ వార్తాపత్రికల్లో? ఎస్, ఆల్మోస్ట్ కొన్ని డెత్లు కూడా జరిగాయంటూ కూడా మనకి ఏపీ గవర్నమెంట్ కొన్ని అనౌన్స్మెంట్స్ కూడా చేయడం. ఎస్పెషల్లీ కొన్ని వీక్ ఇమ్యూనిటీ ఉన్న వాళ్ళు కొంతమంది ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మాత్రం ఇబ్బందులు వచ్చేట్టున్నాయి. సో కోవిడ్ భయాలు అయితే ఉన్నాయి. బట్ అంటే మార్కెట్ని ఎంతవరకు టచ్ చేసే అవకాశం ఉందంటారు? ఇంకా మార్కెట్ దాకా రాలేదంటారా ఇది? ఇంకా దాని వరకు రాలేదు, అంత ఇంటెన్సివ్గా లేదు. అండ్ ఇంకొకటి ఇంపార్టెంట్ ఏంటంటే ఇప్పుడు కోవిడ్కి వ్యాక్సిన్ ఉంది. సో వ్యాక్సిన్ ఉంది కాబట్టి ఓన్లీ కొన్ని పాపులేషన్, స్మాల్ సెట్ ఆఫ్ పాపులేషన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మాత్రం పెద్దగా ఇంపాక్ట్ అవుతుంది. బట్ అదర్వైజ్ ఇప్పుడు పెద్ద పాపులేషన్ సెంటర్ లైక్ హైదరాబాద్ లాంటి పెద్ద పెద్ద సిటీస్లో తప్ప అక్కడ కూడా స్ప్రెడ్ అయ్యి ఏమైనా పెద్ద న్యూస్ వస్తే తప్ప దాని ఇంపాక్ట్ డైరెక్ట్లీ మార్కెట్స్ పైన కానీ అటు స్టాక్ మార్కెట్ పైన కానీ పడాలంటే మచ్ బిగ్గర్ స్కేల్ అవసరం. ఇప్పుడు ఉన్నదంతా కంటైన్మెంట్ స్టేజ్లోనే ఉంది. ఐ డోంట్ థింక్ దీంతో పెద్దగా ఇంపాక్ట్ ఇమ్మీడియట్గా కాకపోవచ్చు, కానీ వేరే సిటీస్లో కానీ ఇంటెన్సిటీ పెరిగితే మాత్రం మళ్ళీ సమ్ ఎస్పెషల్లీ హెల్త్ కేర్ అండ్ ఫార్మా మళ్ళీ కొంచెం హైలైట్లోకి రావచ్చు. సో అనిల్ గారు, మీరు ఇందాక ఒక మంచి మాట చెప్పారు. ఆల్రెడీ మనకి వ్యాక్సిన్ వచ్చేసింది అన్నారు కదా. సో ఇప్పుడు వ్యాక్సిన్ వచ్చేసింది కాబట్టి మనకి 2021 నాటికి అంత దారుణమైన సిచ్యువేషన్స్, అంత దయనీయమైన పరిస్థితులు మనం అంత అవకాశం అయితే లేదు ఇప్పుడు. అసలు లేదు. ఎందుకంటే అది ఇప్పుడు ఎండమిక్ అయిపోయింది అండ్ అందరు ఇమ్యూనిటీకి కూడా అందరు వ్యాక్సిన్ తీసుకున్నాం, అందరికి అడ్జస్ట్ అయిపోయాం. ప్రాబ్లీ కొత్త స్ట్రెయిన్ వచ్చినా కానీ కొత్త స్ట్రెయిన్ అందరికీ ఎఫెక్ట్ అవ్వకపోవచ్చు. ఓన్లీ వల్నరబుల్ పాపులేషన్ ఎవరైతే ఉన్నారో ఓల్డ్ ఏజ్ కానీ దీర్ఘకాలిక హెల్త్ ఇష్యూస్ ఉన్న వాళ్ళు మాత్రం ఎక్కువగా ఆల్రెడీ రెస్పిరేటరీ ఇష్యూస్ ఉండి ఇమ్యూనిటీ తక్కువ ఉన్న వాళ్ళు మాత్రమే సకంబ్ అవ్వచ్చు, అంతేగాని వేరే వాళ్ళకి అంత పెద్దగా ఇష్యూ ఉండకపోవచ్చు. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇప్పటికీ రెట్రోవైరల్ డ్రగ్స్ కూడా చాలా వచ్చేసాయి. అప్పుడప్పుడే కొన్ని యాంటీవైరల్ మెడిసిన్స్, టాబ్లెట్స్ కూడా వచ్చాయి. ఇప్పుడు అలా కాదు, మెడికల్ అడ్వాన్స్మెంట్ పెరిగిపోయింది. దానికి వైరల్ అప్పుడున్న వైరస్ రీసెర్చ్కి మెడిసిన్స్ కానీ యాంటీవైరల్స్కి ఇప్పటికీ చాలా ఉన్నాయి. సో ఇప్పుడు కంబ్యాట్ చేయడానికి, డిఫెండ్ చేయడానికి ఫాస్ట్గా ఉంటుంది. అంటిల్ అన్లెస్ టోటల్లీ న్యూ స్ట్రెయిన్ వచ్చి దీన్ని ఎండమిక్ అంటారు అనమాట, ఎపిడమిక్ కాదు. సో ఎండమిక్ అంటే కంట్రోల్ చేసుకునే అవకాశం ఉండింది ఇప్పటికైతే. సో కాకపోతే ఏంటంటే ఇంకా కొంచెం పెరిగితే తప్ప భయపడాల్సిన అవసరం లేదు. పెరిగినా కూడా స్టిల్ వీ హ్యావ్ ఎనఫ్
నాలెడ్జ్ ఉంది, అప్పటికన్నా ఇప్పుడు బెటర్గా ఉంది ప్రిపేర్ అవ్వడానికి. సో ప్రోటోకాల్స్ కానీ ప్రభుత్వం కూడా అన్ని చేయడానికి అందరికి అనుభవం వచ్చేసింది కాబట్టి అంత ఎక్కువ భయపడాల్సిన అవసరం లేదు. బట్ అదర్వైజ్ ఆల్సో ఫార్మా అండ్ హెల్త్ కేర్ ఫర్ సమ్ టైమ్ రొటేషన్ ఈ యుద్ధం టైంలో బాగా పర్ఫామ్ చేయొచ్చు. సో అందులో సెలెక్ట్ స్టాక్స్లో నెక్స్ట్ ఫ్యూ డేస్ ట్రేడ్ చేసుకుంటే మంచి లాభాలు పొందొచ్చు. అంటే ఇప్పటివరకు మీరు ఫార్మా స్టాక్స్ గురించి మాట్లాడారు, ఐటీ ఇండెక్స్ గురించి మాట్లాడారు, బ్యాంక్ నిఫ్టీ గురించి మాట్లాడారు. అండ్ వాట్ అబౌట్ ద ఆటో సెక్టర్? ఎందుకంటే ఫెస్టివల్ సీజన్ ఆల్రెడీ బజ్ క్రియేట్ కాబోతుంది. ఇంకా నెక్స్ట్ మంత్ నుంచి మనకి పెద్ద ఎత్తున ఫెస్టివల్స్ వచ్చే అవకాశం ఉంది కాబట్టి, సో ఫెస్టివల్స్ అంటే ఆబ్వియస్గా వెహికల్స్ బయింగ్ ఎక్కువ ఉంటుంది కాబట్టి, సో ఎలా ఉండొచ్చు నెక్స్ట్ 1-2 months నుంచి ఆటో సెక్టర్? ఆటో సెక్టర్ ఏంటంటే సెలెక్ట్ సెక్టార్లే బాగా పర్ఫామ్ చేయొచ్చు, ఎందుకంటే రూరల్ డిస్ట్రెస్ అనేది రియాలిటీ. ఇప్పుడు మాన్సూన్స్ అనుకున్నట్టు స్ప్రెడ్ అవ్వలేదు కొన్ని ప్లేసుల్లో తప్ప, మోస్ట్ ఆఫ్ ద కంట్రీ ఇంకా మాన్సూన్ డెఫిషియెంట్ సౌత్ ఇండియాలో కంప్లీట్ తక్కువే ఉంది. ఎల్నినో అనేది అయితే ఎఫెక్ట్ ఉందో ఆ ఎల్నినో నిజంగానే గట్టిగా కొడతా ఉంది. దీనివల్ల ఏంటంటే రూరల్ డిమాండ్ అనేది పక్కా తగ్గుతుంది. ఆన్ ద హోల్ బిజినెస్ సెంటిమెంట్ కూడా కొంచెం కరెక్షన్ వస్తుంది. కాబట్టి ఆటో మైట్ బి ఇట్స్ ఎ లగ్జరీ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే. అది కొంచెం కడుపు నిండా ఉంటేనే ఆ కార్లు కొనేది. సో ఈ సీజన్ ఐసీ కొన్ని రోజులకు ఎంత మంచి గ్రోత్ ఉండకపోవచ్చు. ఎక్స్పోర్ట్ ఓరియంటెడ్ ఏవైతే కంపెనీస్ ఉన్నాయో దే మైట్ డూ వెల్. కొన్ని కమర్షియల్ కొంచెం అప్పర్స్ ఎండ్ కార్లు ఏవైతే డీల్ చేస్తున్నాయో అట్లాంటి వాటిల్లో పర్లేదు. కానీ చాలా మటుకు మాత్రం అనుకున్నంత బాగా ఈ ఇయర్ ఉండకపోవచ్చు. ఆటో ఒకటే కాదు, లగ్జరీ ఆర్ కొంచెం కన్జంప్షన్ సెక్టర్లో, ఎఫ్ఎంసీజీ ఆర్ కన్జంప్షన్ సెక్టర్లో ఈ సంవత్సరం కొంచెం మ్యూటెడ్గా ఉండొచ్చు నెక్స్ట్ ఫ్యూ మంత్స్ అండి. రైట్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ అనిల్ గారు. థ్యాంక్ యూ.